సో హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ సీజన్, న్యూ వీడియో. ఒక ఎస్ఎంపీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం ఈ వీడియోతోటి. దట్ ఈస్ గోట్ ఎస్ఎంపీ అనమాట. మనతో పాటు ఈ ఎస్ఎంపీలో ఆడడానికి వచ్చేసాడు ఎఫ్ఎం గేమర్ వైటీ. ఓకే, హలో ఎఫ్ఎం, ఎట్లున్నావు? ఓకే, ఒక్కసారి ఇట్రా. అటు కాదు ఇక్కడ అది ఒకసారి మన వాళ్ళకి హాయ్ చెప్పు. అది హాయ్ చెప్పాడు గైస్. మీరు కూడా కమెంట్ సెక్షన్లో హాయ్ చెప్పేసేయండి ఎఫ్ఎంకి. సో ఈ ఎస్ఎంపీ వచ్చేసి మ్యాక్సిమం అయితే వస్తుంది, ఖచ్చితంగా డైలీ అయితే వస్తుంది గైస్. మన సర్వైవల్ వస్తుంది, ఇది వస్తుంది డైలీ. సో ఎస్ఎంపీ వీడియో వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ నా దాంట్లో పెడుతున్నా కదా, సెకండ్ ఎపిసోడ్ తన దాంట్లో పెడతా అనమాట. వెళ్ళి ఎఫ్ఎం గేమర్ వైటీని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెకండ్ ఎపిసోడ్ వాడు రికార్డ్ చేసి వాడు పెడతాడు అనమాట వాడి ఛానల్లో. సో సపోర్ట్ చేయండి గైస్ ఇద్దరిని, ఓకే. అండ్ మళ్ళీ థర్డ్ ఎపిసోడ్ నేను పెడతా, ఆల్టర్నేట్ ఎపిసోడ్స్ అనమాట, ఓకేనా? ఓకే గైస్, ఇద్దరిని అయితే కొంచెం సపోర్ట్ చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి ఇద్దరికి. మనమైతే ఇప్పుడు వుడ్ తీసుకొని బేసిక్ టూల్స్ కోసము క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసేసాము. ఏం వద్దుగా వేసాము, మనకు వుడెన్ పికాక్స్ ఒకటి సరిపోతుంది. యాక్స్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే. యాక్స్ అన్నీ స్టోన్ యాక్స్, స్టోన్ పికాక్స్ అన్నీ స్టోన్వే చేసుకుందాము. ఇది వచ్చి ఓన్లీ వుడెన్ పికాక్స్, స్టోన్ తీయాలి కాబట్టి. ఓకే ఇది స్ప్లిట్ కావట్లే, ఇప్పుడు అయిద్ది. ఓకే గైస్, ఒకటి చాలు, తను చేసుకుంటాడులే, ఓకేనా? ఓకే, ఇంకా తీసేసి ఎఫ్ఎం ఇట్రా ఒకసారి. ఇగో నీది తీసుకో క్రాఫ్టింగ్ టేబుల్ ఫాస్ట్గా. ఇగో నీ క్రాఫ్టింగ్ టేబుల్. ఒక్కసారి మనమైతే ఇటు సైడ్ కొంచెం చూద్దాం ఓల్డ్ జనరేషను. ఇక్కడ బీచ్ ఉంది, ఓకే. ఎఫ్ఎం ఎటు? ఓకే గైస్, మనోడైతే అన్ని సైడ్స్ చూసి వస్తాడంట. మనమైతే ఈలోపు ఓల్డ్ అయితే చూద్దాం. కొండలు అన్నీ బాగున్నాయి, ఓకే. సూపర్ అబ్బా, జనరేషన్ అయితే బాగుంది. సో ఓకే, అక్కడ వీడియో అయితే ఆఫ్ అయిపోయింది, చూడలేదు రికార్డింగు. మనోడైతే ఇటు వెళ్ళి చూసి వచ్చాడంట, నేను అటు బ్యాక్ సైడ్ వెళ్ళి చూసి వచ్చాను. ఇటు ఎఫ్ఎంకి ఒక విలేజ్ అయితే కనపడ్డది. అయితే చెప్పాడు విలేజ్ ఉంది ఇక్కడ, వెళ్దామా అని అడిగాడు. కానీ నేను వద్దన్నా, ఎందుకంటే ఫస్ట్ రోజే విలేజ్కి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. షీప్స్ని ఎత్తుక్కుందాం, కొన్ని రోజులు ఆగిన తర్వాత వెళ్దాం, ఇక్కడ చిన్న బేస్ లాంటిది కట్టుకుందాం అని చెప్పా. కానీ నైట్ అయిపోయింది, ఏం చేయలేము, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే విలేజ్కి. ఎటు ఎఫ్ఎం? ఓకే పద, వెళ్ళిపోతున్నాడు, మనం కూడా వెళ్ళిపోదాం, ఫాలో అయిపోదాం ఎఫ్ఎంని. ఇటైతే కనపడదంట నాకు, అటైతే ఏం కనపడలే. అటు చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి గైస్. అటు సైడ్ వెళ్ళి చూసి వచ్చా. ఇటు బీచ్ అన్నమాట, ఇది ఓషను. సో ఇటు సైడ్ వెళ్ళి చూశాడు, కొండెక్కి చూస్తే కనపడదంట మనోడికి. నాకైతే ఎక్కడ కనపడట్లే మరి. ఎఫ్ఎం ఎక్కడరా ఉందా? కనపడ్డది గైస్, కనపడ్డది. ఓకే, వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇంకా జనరేషన్ కూడా బాగుందంట ఇక్కడ, చూద్దాము. ఓకే సంథింగ్. ఓకే గాయస్, ఓల్డ్ అయితే జనరేషన్ మామూలుగా లేదు, విలేజ్ సిచ్యువేషన్ కూడా సూపర్ ఉందన్నమాట మనకి. ఓకే ఎఫ్ఎం, ఇందులో స్లీప్ వేస్తావా? ఓకే, వాడు ఇందులో వేస్తాడు గైస్. ఓకే. అండ్ చెప్పడం మర్చిపోయా గైస్, ఇదైతే నార్మల్ ఓల్డ్ అయితే కాదు, పింగ్ పడుతుంది సర్వర్ అనమాట. ఇది సర్వరు క్రియేట్ చేసుకొని ఆడేది, అక్కడక్కడ పింగ్స్ పడతాయి. ఓకే ఇంక వెళ్ళిపోయి మనం అయితే స్లీప్ వేసేద్దాం. ఫస్ట్ రోజే ఇట్లుంది, తర్వాత ఎన్ని అష్ట కష్టాలు పడాలో. ఏ బాబు విలేజర్ గైస్, ఏంది గైస్ వీడు అట్ట పడుకున్నాయిందిరా? లే, ఎఫ్ఎం పడుకున్నాడు ఆల్రెడీ. బాబు లేవాలమ్మా, ఫాస్ట్గా లే. ఆడేంది గైస్ అట్లా పడుకున్నాడు? బెడ్ మీద పడుకోకుండా సైడ్ తిరిగి అందులో తల పెట్టి పడుకున్నాడు. ఓకే ఇంకా గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. వచ్చేసాం మనమైతే. ఎఫ్ఎం ఎక్కడున్నావు? దా, ఇప్పుడు ఏం చేద్దాం? మైనింగ్ చేద్దామా ఫస్ట్ ఎపిసోడ్లోనే? వద్దా మరి? ఓకే, విలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అంటున్నాడు గైస్ ఎఫ్ఎం అయితే. తర్వాత మైనింగ్ సంగతి చూసుకుందాం అన్నాడు. హేబెల్స్ ఉన్నాయి, హేబెల్స్ తీసుకుంటా. ఓకే, తీసుకొని ఫుడ్ చేసేస్తా. వాడు కూడా వీట్ అవి కలెక్ట్ చేసుకుంటాడంట. అండ్
ఫామ్ అరే పెరిగిన వీటి ఉన్నాయి రైడా, పెరిగిన వీటి ఉన్నాయి. మనం ఫార్మింగ్ చేసేద్దాం పట్టు, ఎంతసేపులే కానీ. దా నువ్వు ఒక ఫాము నేను ఒక ఫామ్ తీసుకొని ఫార్మింగ్ చేద్దాం. స్పైడర్తో గొడవ పడుతున్నాడు మనోడు. ఓకే మనమే చంపాం గైస్ దాన్ని, వాడికి ఇవ్వకూడదు క్రెడిట్, మనమే చంపాం. ఓకే అంతా ఇంకా తీసేద్దాం. అండ్ ఓకే బా అది పాడైపోయింది అబ్బా, అనుకోలేదు అది పాడైపోయింది. షిట్ ఏం కాదులేండి. ఓకే ఇంకొకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అంతే. ఇప్పుడు సీడ్స్ ఇక్కడికి రావాలి, వీటి అక్కడికి వెళ్ళిపోమ్మా. ఈ ఒక్కటి ఉంది. ఓకే గైస్ ఇంకా ప్లాంటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మ్యాక్సిమం అయితే ప్లాంట్ చేసేస్తా మళ్ళీ, మనకెందుకు చెప్పండి. నాకు చికెన్స్ ఫామ్ చేయాలి, షీప్ ఫామ్ చేయాలి, ఊల్ ఫామ్ ఊల్ ఫామ్ చేయాలి, చాలా ఫామ్స్ అయితే చేయాలి. ఎస్ఎంపీలో చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. మల్లసూర్ నేను చేయొద్దు గైస్, ఇక్కడ మల్లసూర్ నేను చేయొద్దు. అదంటే మనం ఫస్ట్ రోజు వచ్చాం అంతా బాగుంది కాబట్టి వేస్తాం. ఇక్కడ మరి స్పాన్ అయితే బీభత్సంగా ఉంది, ఒక చోట 2-3 మాప్స్ అయితే స్పాన్ అవుతున్నాయి. చాలా దారుణంగా ఉంది ఇక్కడ మాప్ స్పానింగ్. కాబట్టి మల్లసూర్ నేను చేయొద్దు మనం ఇప్పుడప్పుడే. ఓకే ఇప్పుడు అన్నీ ప్లాన్ చేసేయి ఫాస్ట్గా. అక్కడ ఒక చోట మిస్ అయింది, ప్లాంట్ చేసేయమ్మా. ఓకే అన్నీ ప్లాంట్ అయిపోయింది. అరే కాలు అయిపోయింది, అన్నీ ప్లాంట్ అయిపోయినాయి గైస్. ఇంకా ఎఫ్ఎం కూడా ప్లాంటింగ్ చేస్తాడు. మనం ఒక ఇల్లు అయితే కబ్జా చేయాలి కదా ఆనవాయితీ ప్రకారం. వద్దులేండి ఇప్పుడు వద్దు. ఎఫ్ఎం ఇక్కడ వుడ్ తీసుకుంటారా, నేను ఫామ్ చుట్టూ ఉన్న వుడ్ లేపేద్దాం. ఓకేనా, నువ్వు లేపేస్తావా వద్దా? ఓకే గైస్ ఎఫ్ఎం అయితే ఈ వుడ్ మనల్నే తీయమన్నాడు. తనైతే అటు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తాడంట, ఎక్కడైనా ఇంకొకటి ఏమన్నా స్ట్రక్చర్ కనపడుతుందేమో. వెళ్ళిపోయి మనం కూడా వాడికి హెల్ప్ చేద్దాము ఈ వుడ్ తీసేసి. ఓకేనా. ఓకే పేపర్ డాల్ చూసారా గైస్ పైన లెఫ్ట్ కార్నర్లో? అరే ఎఫ్ఎం షీప్స్ ఉన్నాయి ఇక్కడ, వైట్ షీప్ అయితే ఉంది నా దగ్గర, ఒక ఊలు ఉంది, దీన్ని కూడా వేసేస్తే 2 అయితే. ఆయన ఎందుకులేండి, విలేజ్ ఉందిగా, విలేజ్ బెడ్ వచ్చేస్తుందిలే, ఏం పర్లేదు. అండ్ ఇది కూడా మనము యాక్స్ చేసుకోకుండానే స్టార్ట్ అయితే చేసేసాం సర్వైవల్. కానీ స్టోన్ ఎప్పుడైతే స్టోన్ వస్తుందో మనం ఇంకా స్టోన్ యాక్స్ చేసుకుందాం గైస్. యాక్స్ లేకుండా అయితే ఉండొద్దు. కదిలిస్తున్నాడు గైస్ మధ్యలో. లాస్ట్ ఎపిసోడ్ కూడా వీడి వల్లే పోయింది. విలేజర్ సగం టైం తినేసాడు అక్కడ. నిజంగా గైస్ నేను వీడియో ఆపేసానా, టెర్రకోటా ఫార్మింగ్ చేస్తుంటే ఊరికే మధ్యలోకి వచ్చాడు. 10 minutes వెళ్ళిపోయింది వీడి వల్ల. ఆ వీడియో రికార్డింగ్ ఆగిపోయిన తర్వాత, నేను ఆపిన తర్వాత 10 minutes అయితే తిన్నాడు, బుర్ర తిన్నాడు, అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇట్లా లాస్ట్కి వచ్చింది గైస్, లాస్ట్కి వచ్చి అది బ్రేక్ అయిపోతుంది అన్న టైంలో వచ్చి అడ్డం నించుండిపోయాడు. పికాక్స్ కూడా చాలా వరకు అందుకే బ్రేక్ అయింది, ఐరన్ పికాక్స్. హాఫ్ హెల్త్ పోయింది దాన్ని, ఏం చేయలేము ఇంకా. ఓకే ఇంకా వుడ్ అయితే తీసేసాం. లాస్ట్ లాగ్ ఓకే వచ్చేసింది. ఇంకా ఫార్మర్స్ అనే పని లేదు. ఎఫ్ఎం ఏం చేస్తున్నావు? అరే జాంబీ ఎఫ్ఎం జాంబీ రా. అరే అమ్మ చచ్చిపోయాడులే. ఆ పూలు ఎందుకురా నీకు? బెడ్కి డై వేయడానికే. ఓకే వేసుకో, బెడ్ తీసుకో, చేసుకో, ఎవడొద్దన్నాడు? నేను ఫస్ట్ మనకి ఫుడ్ తయారు చేస్తావు, బ్రెడ్ చేయాలిగా. నీ దగ్గర ఉన్న వీటి మొత్తం ఇవ్వాయి. ఓకే గైస్ ఇచ్చేసాడు వీటు, పెట్టేసేద్దాం. అరే అది ఆ రెండింటికి వెళ్ళింది, ఏం పర్లే. ఇటు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో. ఒక్కటి తగ్గిందిరా ఎఫ్ఎం, ఒక్కటైతే తగ్గింది. రే ఏం చెప్తున్నావు? బాబు ఎవరు నువ్వు? పొద్దున్న మీకేం పని రా? ఇడా ఏడు నుంచి వస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు గైస్ వీళ్ళంతా? మళ్ళీ మనం క్రాఫ్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆడు డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయాడు. చికాకు పుట్టిస్తున్నారు గైస్ వీళ్ళు. ఈ సర్వరు ఎందుకో కానీ ఫుల్ చికాకు పుట్టిస్తున్నాయి మాప్స్. ఒక్క సెకండ్
ఇది అన్నీ ఒకటేసారి తీసుకునేటట్టు లేదు గైస్, లేకపోతేనా తీసుకునేటోడిని అన్నీ ఒకటేసారి వెళ్ళిపోయేవి. అన్నీ ఒకటేసారి ఎట్లా తీసుకోవాలో తెలియట్లేదు పాకెట్ ఎడిషన్లో. ఓకే, మనకు ఒక స్టాక్ ప్లస్ 9 వచ్చినాయి. ఎఫ్ఎం ఏదో చేస్తున్నాడు. ఎఫ్ఎం ఏం చేస్తున్నావు అమ్మా? ఎందుకు నీ దగ్గర ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇటుకి రాదు? ఏవా రేపు పోతాయిరా. సరే, మనోడైతే చచ్చిపోతున్నాడు గైస్. మనోడి దగ్గర హార్ట్స్ అయితే లేవంట. సో ఒక డ్యామేజ్తో చచ్చిపోయాడే. ఆడు ఇవ్వకపోతే మనం తీసుకోలేమా? వాడి దగ్గర ఆల్రెడీ 2 ఊలు ఉంది, 3 ఊలు అయింది. ఇప్పుడు వచ్చేసాడు. ఈలోపు మనం కలెక్ట్ చేసుకుందాం. నేను కలెక్ట్ చేసుకున్నా నీళ్ళలో దూకి. నీకు వద్దనుకున్నావు ఎందుకు మరి? నేను ఇయ్యను రే. సరేదా, ఇగో క్రాఫ్టింగ్ టేబుల్, లెదర్, పువ్వు తీసుకో. ఆగిత్తా మళ్ళీ నాకే కలెక్ట్ అయినాయి. ఇదిగో ఫ్లేవర్స్, క్రాఫ్టింగ్ టేబుల్, వెనక్కి వస్తావు. లెదర్ తీసుకో, స్టింగ్ తీసుకో, నీదే ఎంజాయ్ చేయి. వాడి దగ్గర అయ్యే ఉన్నాయి గైస్, ఇంకేం లేవు. ఓకే, ఇంకా మనమైతే మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేసి వెళ్ళిపోదాం. ఓకే, రికార్డ్ అవుతుందిలే. ఏమో గైస్, మళ్ళీ ఇందాక అటు వెళ్ళినప్పుడు చాలా సర్ప్రైజ్ అయితే ఎదురైనాయి. మాప్స్ అయితే చాలా కనపడ్డాయి మనకి, ఫ్రెండ్లీ మాప్స్ కొత్తవి. ఎఫ్ఎం ఇగో ఫుడ్ పడేసా, తీసుకోద్దా ఫాస్ట్గా వచ్చి. ఓకే, ఇంకో సగం పడేద్దామా? 39 అయితే 16, ఒక 8 తీసుకుందాం. 40, ఇంకొక 1. అబ్బా మళ్ళీ మిక్స్ అయిపోయినాయి. ఓకే, దీని 3G. ఓకే, 21 తీసుకో. బ్రెడ్ పడేసా. మన దగ్గర 43 ఉన్నాయి గైస్, వాటికి తెలియదు, చెప్పొద్దు ఎవరు. ఓకే 42 అయితే ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ప్లాన్ చేసుకొని ఒక 2 చెస్ట్లు అయితే చేసుకోవాలి, పెద్ద చెస్ట్లు. సరిపోతాయా? ఇంకో చాలు. ఓకే, 2 పెద్ద చెస్ట్లు అయితే కావాలి గైస్ నాకు. ఎందుకంటే మనకి ఇప్పుడు మైనింగ్కి వెళ్దాము, కొంచెం స్టోన్ అయితే చేసుకోవాలి. ఎంతసేపు ఉంటుంది చెప్పండి టూల్స్ లేకుండా. కాబట్టి చెస్ట్లు అయితే పెట్టేసి, ఎఫ్ఎం ఒకసారి ఇట్రా, చెస్ట్లు పెట్టేసి మనకి అవసరం లేనివి, వాల్యుబుల్ అనిపించినవి ఐటమ్స్ అన్నీ అందులో పెట్టేద్దాం. వాడక్కడ చేస్తున్నాడు, ఆగండి గైస్, వస్తున్నాడులే. సో నేను మళ్ళీ పింగ్ పడ్డట్టుందిలే, ఏం కాదులే గైస్. ఓకే, చెస్ట్ పెడతా, ఆగు. ఆగు ఎఫ్ఎం, ఆగు. ఏం లేదు, చెస్ట్ పెడతా. చెస్ట్లో నీకు అవసరం లేనివి, వాల్యుబుల్ ఉన్నవి కొంచెం ఇందులో పెట్టేసి ఉండవు. మ్యాక్సిమం వాల్యుబుల్, అవసరం లేనివన్నీ ఇందులో పడేసి వెళ్ళి కొద్దిసేపు మైనింగ్ ఏరియాలో మైనింగ్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా మనమైతే అన్నీ పెట్టేద్దాం. ఎఫ్ఎం కూడా ఫ్లేవర్స్ అన్నీ పెట్టేస్తున్నాడు. ప్లాంక్స్, వూల్, సీడ్స్, ఓకే అన్నీ పెట్టేద్దాం. స్టిక్స్, ప్లాంక్స్, సగం బ్రెడ్ పెడదాం అక్కడ. వాడికి తెలియదు కదా. ఓకే వెళ్ళే చూసావా? ఓకే, పెట్టాలేరా. ఓకే, మీట్ పెట్టేసా. ఇంకేం లేవు పెట్టాల్సినవి. అరే ఒక్క సెకండ్ ఆగు, అన్నీ పెట్టేసావు అందులో. ఓకే, బెడ్ చేసుకుందాం గైస్. లేకపోతే ఎఫ్ఎం నేను ప్లాంక్స్ను ఊళ్ళు ఇందులో పెట్టా, బెడ్ తీసుకో. అగో ఓకే, బెడ్ చేసుకో, నేను ఈ బెడ్ లేపేస్తా. పాపమా రే, మన పనే దౌర్జన్యం చేయడం ఆడ, పాపం అనకు. ఓకేనా? విలేజ్కి వచ్చిందే మనం పడుకోవడానికి నైట్ టైము, అంటే బెడ్ కోసం. ఇప్పుడు బెడ్ తీసుకోవద్దంటే ఎట్లా చెప్పు? మళ్ళీ ఈవినింగ్ అవుతుంది గైస్. డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి ఇక్కడ. ఆల్రెడీ ఒక డే అయితే సర్వైవ్ అయిపోయాము, ఇంకొక డే అయితే అవ్వబోతున్నాము. అండ్ అరే క్రీపరు, వాడు చెప్తున్నాడు గైస్ క్రీపర్ అని. నేనే సౌండ్ వినపడి ఉంటే అలర్ట్ అయ్యేవాడిని. ఎక్కడి నుంచి వస్తున్నాయి గైస్ ఇవి మాప్స్? ఇందాక 2 జాంబీస్ వచ్చినాయి, ఇప్పుడు క్రీపర్ వచ్చి పెద్ద హోల్ పెట్టి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ. ఎఫ్ఎం ఈవినింగ్ అయితే అయిపోయిందిరా.
పడుకుందాం, ఇంకా నైట్ అవుతుంది. రే తీసుకో ఫిల్ చేసి కానీ పడుకోడంట గైస్ ఇడు. మనం ఈలోపు స్లీప్ వేసేద్దాం, ఇటు పడదు. ఓకే మూన్ అయితే వచ్చేసింది. సెకండ్ డే కూడా సర్వైవ్ అయిపోతున్నాము. అండ్ వాడు కూడా పడుకుంటే ఓకే. స్లీపింగ్ త్రూ దిస్ నైట్. గుడ్ నైట్ గైస్. సక్సెస్ఫుల్గా సెకండ్ డే కూడా సర్వైవ్ అయితే అయిపోయాము. గుడ్ మార్నింగ్. అరే రే మనోడిని అయితే టార్గెట్ చేసింది స్కెల్టను, ఇప్పుడు నన్ను. ఓకే ఫుడ్ ఫస్ట్ అయితే ఇది కలెక్ట్ చేద్దాం. కొడుతున్నాడు కొట్టేశాడు గైస్. అమ్మా 4.5 hearts రా. అమ్మా ఇన్ని మాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి గైస్ ఊరికే. అసలు ఈ హోల్లోంచేమో ఒకసారి చూద్దాం, ఆగండి. అరే బోన్స్ తీసుకున్నాడు మనోడు, బోన్ మిల్ కోసం అంట. అండ్ అరే గైస్ పెద్ద హోలే ఇది, స్కెల్టన్ కూడా ఉంది లోపల. రిస్క్ వద్దు, హోల్ మూసేద్దాం. అరే ఎఫ్ఎం హోల్ మూసేద్దాము. ఫస్ట్ మనం డట్ తీసుకుందాం గైస్. ఫుడ్ అయితే తినాలి, డట్ తీసుకుందాం. అరే క్రీపర్ అంట, మళ్ళీ క్రీపర్ గైస్, మళ్ళీ క్రీపరు. మళ్ళీ ఇంకో హోల్ పడ్డది. దీన్ని మూసేయాలి తొందరగా ఎట్లయినా. షిట్ ఇన్ని క్రీపర్లు ఏంది గైస్, అసలు మాప్స్ అయితే బీభత్సంగా స్పాన్ అవుతున్నాయి. ఎట్లా సర్వైవ్ అవ్వాలో అర్థం కావట్లే ఇక్కడ. ఓకే ఫస్ట్ అయితే ఈ హోల్స్ మూసేద్దాం. హోల్స్ మూసేసి తర్వాత చూసుకుందాం. కొంచెం చీకటి అయిందంటే చాలా గైస్, ఫుల్గా ఫామ్ అవుతున్నాయి మాప్స్, చాలా బీభత్సాలు చేస్తున్నాయి అన్నమాట ఇక్కడ. డట్ తీసుకొని ఫస్ట్ అయితే హోల్స్ అయితే మూసేద్దాం. హోల్స్ మూసేసి ఆ తర్వాత మిగిలిన పనులు అయితే చేద్దాం. ఓకే సరిపోవు కానీ కొంచెం మూద్దాం, మిగిలినవి మనోడు తీసుకొచ్చి మూసేస్తాడులేండి ఎఫ్ఎం. ఓకే వచ్చేసింది. అండ్ ఈ ఎపిసోడ్లో కొంచెం అయితే చేస్తాం మైనింగ్. ఎట్లయితే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చేసాను చూసారు, ఒక 3 స్టేర్స్ కేస్ అయితే చేసుకున్నాము. అట్లా కొంచెం మైనింగ్ అయితే చేస్తా. మరి 3 స్టేర్ కేస్ కాదు కానీ కొంచెం లోపలికి అయితే వెళ్తాము. మా దగ్గర ఇప్పుడు కోల్ కూడా లేదు టార్చర్స్ చేసుకోవడానికి. సో కాబట్టి కొంచెం అయితే చేసి అదైతే చూపిస్తాను. తర్వాత ఆఫ్లైన్లో మైనింగ్ అయితే చేస్తానులేండి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఆఫ్లైన్లో అయితే చేసుకుందాం, మైనింగ్ చేసుకొని వస్తాం. అండ్ డట్ అయితే అయిపోతుంది, ఎంత తీసుకున్నా అయిపోతుంది. అబ్బా ఒక 2 అయితే ఉంది ఎఫ్ఎం, 2 ఉన్నాయిరా. ఓకే ఇదైతే ఫిల్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఆ 2 ఉన్నాయి, ఫిల్ అయింది. ఓకే గైస్ మనోడి దగ్గర కూడా డట్ అయిపోయినట్టుంది. మళ్ళీ వస్తా ఒక సెకండ్. ఓకే గైస్ మళ్ళీ అయితే వచ్చేసాను. అండ్ అదైతే పూర్తి చేసాము. మనోడైతే ఇక్కడ ఏదో హోల్ చూసాడంట, పిలిచాడు చూద్దుగా రా అని. జాగ్రత్తగా వెళ్ళాలి, ఇక్కడ అసలే పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. బాగున్నాయి గైస్, బాగుంది అది. ఓకే మనోడైతే ఫైనల్గా మైనింగ్కి వెళ్దాం అంటున్నాడు, వాటర్ రాని వైపు వెళ్దాం అంటున్నాడు. ఇక్కడ చేద్దాం రా, ఇక్కడైతే బాగుంటుంది. దాని ఆఖరిదా ఇక్కడ చేద్దాం, ఇక్కడ వద్దా ఎందుకు, వీడికి ఇంకే ఏరియా కావాలి గైస్, ఏరియా కావాలరా నీకు. అదిగో మళ్ళీ వాటర్ రావద్దంటావు, మైనింగ్ బాగుండాలంటావు, బేస్కి దగ్గరగా ఉండాలంటావు. మనం బేస్ ఇక్కడేగా కట్టుకుందాం అనుకుంది ఇప్పుడు. ఏమో గైసీడు ఇప్పుడే బేస్ ఇక్కడే కట్టుకుందాం అనుకున్నాము. మరి ఇప్పుడు మైనింగ్ ఏరియా దగ్గర ఉండాలంటే ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఈ కింద వాటర్ కూడా రావద్దున్నావు, ఇటు వెళ్తే వాటర్ కూడా రావు. ఇక్కడ చేద్దాం దా మైనింగ్, ఇంకా ఓకేనా చేద్దాం దా. అక్కడ చేద్దాం, ఎక్కడైతే ఏందిరా ఇక్కడేగా చేసేది. ఓకే నీకు వచ్చింది తీసుకో, ఒక చేసుకుంది వెళ్దాంపా. అలా అరే ఈ బ్లాక్ తీరా, ఆ బ్లాక్ తీసుకుంటారా నువ్వు. ఇద్దరం 2 sides చేసుకుంటూ వెళ్దాం. మళ్ళీ నువ్వు పుడుస్తున్నావు. స్టెయిర్ కేసే నేను అంది, కాకపోతే 2 broad అనమాట. 2 block స్టెయిర్ కేస్ నేను అంది, అర్థమైందా. అది అట్లా నువ్వు అటు సైడ్ నేను ఇటు సైడ్. పికాక్స్ ఉందా నీ దగ్గర?
లేదా? సరే నేనే చేస్తాలే మైనింగ్ చేసి నీకు టూల్స్ ఇస్తా, మైనింగ్ అయితే చేద్దాం ఇద్దరం. మనోడికి స్టేర్ కేస్ అన్నట్టు కాదంట గైస్, అంటే నేను చెప్పింది వాడికి అర్థం కాలే. వాడు ఇంకా డైరెక్ట్ డౌన్ వెళ్ళిపోదామని చెప్పి పొడుస్తున్నాడు అనమాట. ఒకటే ఇట్లా కిందికి, మళ్ళీ పైకి రావాలంటే బ్లాక్స్ పెట్టుకొని రావాలి. మధ్యలో ఓవర్స్ దొరికినాయంటే అక్కడ బ్లాక్స్ దొరకవుగా, వేస్ట్. డట్ బ్లాక్స్ పెట్టుకొని రావాలి అప్పుడు ఇంకా ఇద్దరము. ఓకే, మైనింగ్ అయితే చేసేద్దాం గైస్, కొంచెం అయితే చేద్దాం. కావాలి స్టోన్ అయితే కావాలి. అరే ఒక స్టాక్ తీసుకొని రానా? ఓకే, టూల్స్కి అవసరమైనంత అయితే తీసుకొస్తా గైస్, స్టాక్ అవసరంలే కానీ టూల్స్ రెండు, ఒక స్వాడ్, షవలు, యాక్సు, పికాక్సు అవసరమైనంత తీసుకెళ్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ బకెట్ చేసుకోవాలి ఐరన్ దొరికితే. విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అంత మైనింగ్ అయితే నేను చెప్పా కదా, మా దగ్గర కోల్ కూడా లేదు. మైనింగ్ చేస్తే కోల్ కూడా లేదు మా దగ్గర టార్చెస్కి. కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం ఒక సరిపోతాయిలే. నీ దగ్గర ఎన్ని ఉన్నాయిరా? ఎంత వచ్చింది నీ దగ్గర? లేవా అసలు కాబుల్ స్టోన్? ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు కలెక్ట్ కాలే. ఓకే నీ దగ్గర ఎంత వచ్చింది కాబుల్ స్టోను? 8 ఉందా? ఓకే 8 వచ్చినాయంట గైస్ మనోడి దగ్గర. ఏం చేస్తున్నావు? ఫర్నేస్ చేస్తుండంట. మనం కూడా ఇంకా టూల్స్ అయితే చేద్దాము. సో అది మన విలేజ్ గైస్, ఫస్ట్ విలేజ్. ఒక్క సెకండ్ ఆగండి. ఓకే, ఫస్ట్ వీడియోలోనే విలేజ్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఎందుకు వెళ్ళినవరా రే లోపలికి? డట్టు కోసం అంట గైస్. ఓకే, ఇంకా మైనింగ్ అయితే వద్దు. పెగాక్స్ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అవుతుందిలే. మైనింగ్ అయితే వద్దు గైస్. ఇంకా మనోడు వచ్చేసాడు. మనము స్టిక్స్ అయితే మర్చిపోయాం బేస్ దగ్గర. అంటే ఇందాక బేస్ కానీ బేస్లో చెస్ట్ పెట్టాను చూసారా, స్టిక్స్ అయితే అందులో పడేసా. వుడ్ స్టిక్స్ కాదు, వుడ్ పడేసాను. సో ఏం చేయలేము, ఇంకా వుడ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు. వీడు చూడండి గైస్, నన్ను నెట్టేసి మరీ వెళ్ళి తీస్తున్నాడు. అరే సారీ రే, అనుకోలే, తగిలింది. కొట్టకు. హెల్త్ లేదు. ఉంది గైస్, లేదని చెప్పాలి అట్లా. హెల్త్ లేదు, కొట్టకు. ఓకే, ఇప్పుడు వెళ్ళి మనం క్రాఫ్టింగ్ చేసుకుందాంపా. టూల్స్ చేద్దాం, చేసి సాగు. ఓకే గైస్, ఇంకైతే వెళ్ళిపోదాము. ఓకే వచ్చేసాం, ఇంకా దిగిపోదాం. రేయ్ అరే ఫేమ్ ఉంది. ఏంలే. అక్కడ సింగిల్ డట్ బ్లాక్ ఉంది చూసావా పైన? అక్కడ అది చూసి క్రాఫ్టింగ్ టేబుల్ నాకు తీసేసి నువ్వు డట్ బ్లాక్ పెట్టావేమో అనుకున్నా. ఓకే, కనపడ్డదిలే. స్టిక్స్ కావాలి గైస్, చాలా స్టిక్స్ అయితే కావాలి. ప్రస్తుతానికైతే 4 స్టిక్స్ తోటి 2 పికాక్స్లు అయితే చేద్దాం. 2 చేయనారా అన్నీ? ఓకే, అగో నీకు పికాక్స్ పడేసా చూడు. ఇంకా టూల్స్ చేస్తా ఆగు. ఈలోపు మైనింగ్ ఏమైనా చేస్తావా నువ్వు? చేయి మరి. మళ్ళీ ఇది ఇంటరాక్ట్ కాలేకపోతున్నావు. ఓకే అయ్యిందిలే గైస్. ఇంకా చాలా అయితే కావాలి మనకి. 12 సరిపోవు నన్ను అడిగితే. ఈ 8 కూడా చేసేద్దాం, అన్ని స్టిక్స్ చేసేద్దాము. మ్యాక్సిమం వస్తాయి 28. ఓకే, ఇప్పుడైతే 2 యాక్స్లు చేసుకోవాలి. యాక్స్ వచ్చాయి. అరే స్వాడ్ చేయనా? ఓకే 2 స్వాడ్లు, షవెలు. ఓకే 2 షవెల్స్. ఓకే గైస్ వచ్చేసినాయి. మైనింగ్ ఎయిరంట, అమౌంట్ అయితే వేసాడు మనోడు. మళ్ళీ ఈవినింగ్ అయితే అయిపోయింది. డేస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి గైస్. ఇది 3rd టైం అనుకుంటా ఈ వీడియోలో. ఈ అమౌంట్ చూసారుగా, మైనింగ్ ఎయిర్ అంటే అమౌంట్ పేరు. మనోడి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. ఏం చేయలేం గైస్. ఓకే, అన్ని సార్టింగ్ అయితే చేసేద్దాం. అరే నీ బెడ్ తీసుకో. సార్టింగ్ అయితే చేద్దాం గైస్, లేకపోతే పిచ్చి లేస్తుంది నాకు సార్టింగ్ చేయకపోతే. స్లీప్ అయ్యరా రే శశి, స్లీప్ అయ్యి రే, స్లీప్ అయ్యరా. నేను ఇంటరాక్ట్ కాలేకపోతున్నా, ఏం పర్లేదులే. ఎఫ్ఎం స్లీప్ వేసావా? వేసాడు.
మనమే కొంచెం లేట్గా ఇంటరాక్ట్ అయ్యాంలే. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. ఇది థర్డ్ డే అయితే వచ్చేసాము. ఓకే, ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందాం, వెళ్ళిపోదాం. విలేజ్ని ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే పూర్తిగా చేయలే కదా, పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేం మనం విలేజ్ని. అటు ఇటు తిరిగాం, ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మన ఎఫ్ఎం అయితే పువ్వులే కలెక్ట్ చేస్తాడు అప్పటి నుంచి. ఎందుకురా అంటే మెమరీ అంటాడు. అయ్యో మళ్ళీ మెమరీ అంటాడు. ఏం చేయలేం గైస్, ఇక్కడ దాకా వచ్చేసాము. అరే 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 రే ఎఫ్ఎం, ఇప్పుడు ఏమైంది తెలుసా, నేను అక్కడ దాకా వెళ్ళా, ఆ విలేజర్ దాకా వెళ్ళాను, ఫార్మర్ దాకా. పింగు పడ్డది, ఇక్కడికి వచ్చేసిన మళ్ళీ సూపర్గా. అసలు మాల్ట్ వెళ్ళిపోట్ అయితే కాలే అక్కడ. ఆగండి గైస్, వాడు అక్కడ ఏదో చేస్తున్నాడు. ఓకే వచ్చేసాడు. ఇప్పుడు ఇటు వెళ్ళి ఒకసారి చూద్దాం గైస్. పిల్ల విలేజర్, హలో బాబు, బాగున్నావా? బాగున్నాడంట గైస్. మల్లసూరి వైట్ క్యాట్. ఓకే, మనం ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇంకొకటి ఓకే, ఇంకా మనకి సగం ఫుడ్ అయితే చెస్ట్లో ఉంది. ఏం పర్లేదు, మనం ఇప్పుడు చచ్చిపోయినా ఈ వుడెన్ పికేస్ పడేద్దాం. ఇంకా స్టోన్ టూల్స్ అయితే వచ్చేసినాయి, అన్నీ మ్యాక్సిమం అయితే వచ్చేసాయి. సో ఇంకా పడేద్దాం. ఓకే, మనోడు ఇంకా పువ్వులు అయితే కలెక్ట్ చేస్తున్నాడు. మనం బెడ్కి అయితే ఆరెంజ్ డై అయితే వేసేద్దాం. చెప్పాడుగా బెడ్కి డై కోసం అని చెప్పి, మనమైతే ఆరెంజ్ బెడ్ అయితే చేసుకుందాం. నువ్వురా ఎఫ్ఎం, వాడు కూడా ఆరెంజే అంట. చెయ్యి వేసే ఏంటి ఆరెంజ్ డై నేను వేసేది. ఇగో ఆరెంజే కనబడ్డది. రే ఇప్పుడే రా నేను డై వేసి బెడ్ తీసుకున్నా కిందికి. వచ్చింది. ఇగో ఆరెంజ్ కలరు, ఇగో ఇక్కడ వేసా చూడు. నువ్వు ఆరెంజేగా. ఓకే, ఉండని. ఎందుకు రెడ్ ఫ్లేవర్ ఎందుకు మళ్ళీ? ఏం తీయనులే కానీ రెడ్ ఫ్లేవర్ ఎందుకురా మళ్ళీ? ఉండని రా, ఆరెంజే ఉండని. ఇద్దరికి ఉంటుంది, ఇద్దరం సేమ్ ఉందాం, ఏముంది, ఆరెంజ్ ఉండని. ఓకే గైస్, మనోడైతే మళ్ళీ రెడ్ అయ్యి వేస్తా అంటున్నాడు. వద్దనైతే చెప్పా. ఎక్కడున్నావు? కనపడ్డది, నేమ్ ట్యాగ్ కనపడ్డదిలే. ఓకే గైస్, మనోడైతే కనపడ్డాడు, ఏదో చేస్తున్నాడు. వెళ్ళి కొడదాం పదండి గైస్. అక్కడ కనుక హోల్ ఉండాలి, ఆడి కింద పడాలి, హెల్త్ పోవాలి, అసలు మామూలుగా ఉండదు. అరే మిస్ అయిపోయాడు గైస్. అబ్బా, అరే ఎఫ్ఎం ఇప్పుడు మిస్ అయిపోయినావు రా. ఆల్మోస్ట్ కొట్టేటోడిని, కొడదామని ఇక్కడ దాకా వచ్చిన, ఆల్మోస్ట్ ఇట్లా బా మళ్ళీ తగలట్లే, మళ్ళీ పింగ్ అనుకుంటా. ఎస్, ఇప్పుడు చూసినావా, అక్కడికి వచ్చి నిన్ను ఆల్మోస్ట్ కొట్టేటోడిని. ఎట్లా కొట్టేటోడిని తెలుసా? ఇదిగో ఇట్లా కొట్టేటోడిని. మిస్ అయిపోయింది, 2 సార్లు మిస్ అయ్యి 3వ సారి కొట్టాం గైస్ మనోడిని అయితే. ఇక్కడైతే ఓకే బాగానే ఉంది. మనోడు కోల్ తీసుకున్నాడు, ఒకటే కోల్ వచ్చిందంట. కామెడీ. ఎఫ్ఎం వరల్డ్లో వుడెన్ పికాక్స్లు ఏమన్నా స్పాన్ అవుతున్నాయారా? పికాక్స్లు కూడా స్పాన్ అవుతాయి వరల్డ్లో. ఇక్కడ పడుంది, ప్రాంక్ చేద్దాం గైస్ వాడిని. ఇక్కడైతే వుడెన్ పికాక్స్ పడుంది, వచ్చి చూడు ఒకసారి. ఇక్కడ ఇయర్ కమ్ ఇయర్. నేనే రావాలా? ఎందుకు? ఓకే, అదిగో అక్కడ ఇగో ఇక్కడ పడుంది వుడెన్ పికాక్స్. నువ్వే పడేసావా? ఓకే, ఇక్కడే ఉన్నా, వస్తున్నా దా. ఓకే గైస్, మనోడు ఎందుకో రమ్మన్నాడు, వెళ్ళి చూద్దాము ఏంటో మరి. అరే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాం గైస్, కానీ అంతా లోపలికి అయితే చూడలే ఎప్పుడు. స్పాన్ అయితే సూపర్ ఉంది గైస్, మొత్తం హోల్స్ ఉంది విలేజ్. స్పాన్ అయితే బాగుంది. ఓకే, కోల్ ఉంటే మనం ఆగంగా వెళ్ళి మనమైతే ఇంకా కలెక్ట్ అయితే చేసుకుందాము. కానీ ఏ మాత్రం తేడా జరిగినా కింద ఉంటాం, చూసుకొని వెళ్ళి కోల్ తీసుకోవాలి మనం. ఎఫ్ఎం ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడు గైస్. అండి ఇంకో హోల్ అయితే కనపడ్డది, పక్కొచ్చి చూద్దాం. హోల్స్ ఉంది గైస్ విలేజ్ అంతా. ఏంటి అక్కడ మళ్ళీయా? ఓకే, 2 హోల్స్ ఈసారి. ఈ పెద్ద దీని దగ్గర 2 హోల్స్ అయితే ఉన్నాయి గైస్.
వెనకాల నాయిస్ ఏమన్నా వస్తే డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ అవ్వండి, ఏం కాదు ఈ ఒక్క వీడియోకి. ఓకే గైస్, ఇక్కడైతే హోల్స్ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. సో వెళ్ళిపోదాం ఇంకా. ఏ ఇక్కడి నుంచి పడితే ఎముకలు కూడా దొరకవురా. ఓకే, అక్కడ ల్యాండ్ అవుదాం అనుకున్నా కానీ మిస్ అయిపోయింది, ఏం చేయలేం. ఓకే, ఇంకా మనం వెళ్ళి మనం ఆ కోల్ అయితే తీద్దాం గైస్, ఇందాక అనుకున్నట్టు. ఓకే వెళ్ళిపోదాం. ఎఫ్ఎం నేను వెళ్ళి అక్కడ కోల్ తెచ్చుకుంటారా, కోల్ ఉందాడా? ఓకే, అదైతే పర్లే బ్లాకు. ఓకే, మనకు బ్లాక్స్ అయితే ఉన్నాయి గైస్, కావాల్సిన బ్లాక్స్ అయితే ఉన్నాయి, పైకి రావచ్చులేండి. డట్ బ్లాక్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అమ్మా అరే అరే గాయస్, జస్ట్ మిస్ గైస్. అమ్మా చూసిరుగా మీరే, కింద పడేటోడిని ఇప్పుడు కొంచెం ఉంటే. ఎఫ్ఎం జస్ట్ మిస్ రా, ఒక్క బ్లాక్ కాపాడింది, లేకపోతే నా పని గల్లంతే. ఓకే, ఈ బ్లాక్ అయితే తీద్దాము. కింద అయితే బ్లాక్ ఉంది గైస్, కోల్ కింద, కానీ ఛాన్స్ అయితే తీసుకోవద్దు, చాలా కిందికి ఉంది కాబట్టి. చుట్టుపక్కల మొత్తం బ్లాక్స్ తీసేసి అప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ కింద ఉంది అండ్ ఛాన్స్ తీసుకొని నేను, కాబట్టి ఈ బ్లాక్ తీద్దాం ఫస్ట్. కింద ఉందిగా, ఉంది, కింద అయితే ఉంది. ఓకే వచ్చేసింది ఇది, ఇక్కడ వచ్చింది, ఇది వచ్చేసింది. అన్నిటికీ కింద ఉందిలే గైస్, కంగారు పడాల్సిన అవసరం లేదు, కింద ఉంది అన్నిటికీ. ఓకే ఎఫ్ఎం ఇక్కడే అండ్ ఐరన్ అయితే కనపడుతుందిరా నాకు. అక్కడ కూడా ఒక కోల్ ఉంది, సరే తీద్దాంలే. ఎఫ్ఎం ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినావురా. వచ్చాడు గైస్ మనోడు. ఇక్కడ ఉన్నా నేను. సో వాటర్ ఫ్లో అయితే ఉంది కిందికి, ఐరన్ కూడా ఉంది, కిందికి వెళ్ళి ఐరన్ తెచ్చుకుందామా? ఓకే వెళ్ళిపోదాం పద. ఎంతసేపు పోతాం గైస్, జంపే డైరెక్ట్. ఓకే ఐరన్ దగ్గరికి అయితే వచ్చాము, చుట్టుపక్కల చూసుకుందాం, మాప్స్ అయితే ఏం లేవు. ఫైనల్గా ఐరన్ కొట్టుకుపోకు. న్యూ రెసిపీ అన్లాక్డ్. ఓకే గైస్, రెసిపీ బుక్లో రెసిపీ అయితే అన్లాక్ అయిపోయింది. ఎఫ్ఎం ఇక్కడ లపీజ్ ఉందిరా, లపీజ్ లజూలీ ఉంది. ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఈ కేవ్ని. ఓకే ఇటు వెళ్ళొద్దు, మాప్స్ ఉంటాయి మన దగ్గర, టార్చ్ లేదు, షీల్డ్ లేదు, ఏం లేవు, మాప్స్ మాత్రం ఉంటాయి ఇక్కడ. ఓకే ఎఫ్ఎం సూపర్. పైన అయితే బీభత్సంగా ఉన్నాయి మాప్స్, కోల్ కూడా బాగుంది. నా దగ్గర 7 కోల్ ఉందిరా, నువ్వు ఇచ్చిన 1 తోటి. అండ్ జాంబీ అర్రే జాంబీ రా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం పా. జాంబీ నన్ను కొడుతున్నాడా? అర్రే అరే అరే రే రే మళ్ళీ పింగ్ పడ్డది, ఆడు కొడుతున్న విషయం కూడా కనపడలే నాకు. అండ్ మళ్ళీ కొట్టాడు. వద్దులేరా, అరే 3 హార్ట్స్ రా గైస్. ఆడైతే ఇరుక్కున్నాడు. మనం పైకి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇరుక్కున్నాడు, అమ్మయ్యా, పైకి వెళ్ళిపోదాం. ఎఫ్ఎం మళ్ళీ కిందికి ఎందుకు వెళ్తున్నావు రా? మళ్ళీ కిందికి ఎందుకు పోతున్నావు? ఆడుకుంటున్నావా? సరే ఆడుతున్నావులే కానీ దా. అమ్మ కోల్ తీస్తాడంట గైస్ మనోడు. ఓకే అర్రే వాటరు. అరే ఎఫ్ఎం వాటర్ రా. అమ్మ బతికాం గైస్, వాటర్ ఫ్లో అయితే ఆపేసాడు మనోడు. అండ్ సక్సెస్ఫుల్గా మన బ్లాక్ అయితే పోయింది. అమ్మా మనోడైతే తీసేశాడు. అండ్ ఐరన్ అయితే 2 వచ్చింది, ఇంకొక ఐరన్ అక్కడ కనపడుతుంది, కానీ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. ఎట్లా వెళ్తాం? మనోడు కోల్ తీసుకున్నాడులే. ఇయ్యోరా 18 స్టిక్స్, 2 ఐరన్, కోలు, బ్లాక్స్. అరే కాబుల్ స్టోన్ కలవట్లే. అరే ఇక్కడ కామెడీ ఎఫ్ఎం 12 విడిగా ఉన్నాయి కాబుల్ స్టోను, అవేమో కలవట్లే, అసలు కాబుల్ స్టోన్ కలవట్లేరా. 24 చేద్దామంటే అవ్వట్లే, 12 విడిగానే ఉన్నాయి అవి. ఓకే ఇంకా పైకి వెళ్ళిపోదాం దా. మళ్ళీ పింగ్ పడ్డట్టుంది మనోడికి. అరే అమ్మా గైస్, ఏంది గైస్? బాయ్ ఎఫ్ఎం ఐటమ్స్ రా. అరే కిందికి ఎట్లా వెళ్ళి కింద కలెక్ట్ చేసుకోరా ఐటమ్స్ రా. ఎఫ్ఎం మళ్ళీ స్పాన్ పాయింట్ నుంచి రావాలరా నేను. ఐటమ్స్ కలెక్ట్ చేసుకుందాం రా, ఫాస్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసుకోపో ఐటమ్స్. ఐరన్ కూడా అందులోనే ఉంది, 2 ఐరన్ చాలా వాల్యుబుల్ ఇప్పుడు 2 ఐరన్ అంటే. నేను వచ్చేస్తానా, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసుకోపో. వెళ్ళనీకు అవ్వదా? ట్రై చేయరా ఎట్లయినా ప్లీజ్. ఓకే మనోడైతే వెళ్ళిపోయాడు గైస్, వెళ్ళిపోయాడు.
తీసుకున్నాడంట, ఐటమ్స్ తీసుకున్నాడు అంటలేండి, నో ప్రాబ్లం. ఓకే, మనకి వచ్చేసాం, విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ ఫైనల్గా. ఓకే, మళ్ళీ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోదాము. పింగ్ పడ్డట్టుంది, ఏం కాదులే. మనోడైతే ఐటమ్స్ కలెక్ట్ చేసుకున్నాడు, హ్యాపీ. ఎఫ్ఎం మళ్ళీ ఈవినింగ్ అవుతున్నట్టుందిరా. ఓకే, వచ్చేసానులేండి, బ్యాక్. ఎఫ్ఎం మళ్ళీ నైట్ అయిపోయింది, నువ్వు కూడా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడంట గైస్ మనోడు కూడా. ఫుల్ జాంబీస్ క్రీపర్స్ అన్నీ చుట్టుముట్టినాయంట మాప్స్. ఒక పని చేయి ఎఫ్ఎం, నువ్వు లెఫ్ట్ అయిపో గేమ్లోంచి. నువ్వు లెఫ్ట్ అయిపోతే నేను స్లీప్ వేస్తాను, మార్నింగ్ అయిపోతుంది కదా. లెఫ్ట్ అయిపో. ఓకే, లెఫ్ట్ అయిపోయాడు గైస్, లెఫ్ట్ అయిపోయాడు. మనమైతే ఇంకా స్లీప్ వేద్దాము ఫాస్ట్గా. స్లీప్ వేసి మార్నింగ్ అయితే మనోడిని పిలుద్దాము. ఓకే, ఇంకా స్లీప్ అయితే వేసేసాం గైస్. అండ్ 4th డే కూడా అయిపోయింది ఫైనల్గా. 5th డే. మన సర్వైవల్ సోలో సర్వైవల్లో కూడా ఇంత ఫాస్ట్గా అవ్వట్లేగా గైస్ డేస్ అయితే. ఓకే, మనమైతే వచ్చేసాం. అండ్ మా క్రీపర్లు, విలేజరు, జాంబీ విలేజరు, క్రీపర్లు అన్నీ ఉన్నాయి రే ఎఫ్ఎం. ఇప్పుడు అప్పుడే రాకీడికి జాంబీ విలేజర్ అయితే కొట్టుకుపోతున్నాడు ఆ ప్రవాహంలో, కిందికి పోతున్నట్టున్నాడు. ఎస్, పోతున్నాడు, పైకి రాలేకపోతున్నాడులే. ఓకే గైస్, మనమైతే ఇంకా వెళ్ళిపోదాం అక్కడికి, పైకి అయితే వెళ్దాము. మనోడైతే ఇంకా కిందే ఉంటాడంట, మనం ఇంకా పైకి వెళ్దాం. అక్కడ విలేజర్ ఇరుక్కున్నాడు, నేను చేసేది. ఎఫ్ఎం బాయ్ రా. మళ్ళీ ఈసారి ఇక్కడే స్లీప్ వేసా కాబట్టి విలేజ్లోనే స్పాన్ అయ్యా, ఏం పర్లేదు. వైఫై ఆన్ చేసుకుందాం, ఆగండి గైస్, ఒక్క సెకండ్ గైస్. ఇంకా మనమైతే అక్కడి నుంచి ఎట్లాగొట్లయితే బయటపడ్డాం గైస్ ఫైనల్గా.